వెల్కమ్ టు మై ఫ్లాప్ లేఓవర్ దుబాయ్ లేఓవర్ సెకండ్ టైం నా రోస్టర్లో చూసినప్పుడు వావ్ అనిపించింది. సో అకార్డింగ్ టు ద లేఓవర్ అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏది కొనాలి అని. అసలు ఏం జరిగిందో తర్వాత చెప్తా. దుబాయ్లో వీ డోంట్ హ్యావ్ టు వాక్ బికాస్ అక్కడ మెట్రో ఉంటుంది. ఏరో బ్రిడ్జ్ ఎగ్జిట్ అయినప్పటి నుండి మెయిన్ ఎయిర్పోర్ట్ వరకు వీ విల్ బీ హ్యావింగ్ దిస్ మెట్రో. అదే మన ఇండియాలో అయితే ఎయిర్లైన్ సెపరేట్గా కోచ్ ప్రొవైడ్ చేస్తుంది, లేదంటే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ ఐ వాజ్ సో లక్కీ అనిపించింది నేను దుబాయ్ ఫ్లైట్ ఆపరేట్ చేయడం. నెక్స్ట్ డే సైమా అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతున్నది. సో అల్లు అర్జున్ ఫ్రెండ్స్ బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తుంటే నన్ను ఇన్వైట్ చేశారు. బట్ మై బ్యాడ్ లక్, అది ఈవినింగ్ ఉన్నింది అండ్ నా ఫ్లైట్ కూడా ఈవినింగే ఉన్నింది. ఐ కుడెంట్ గో. మై ఫస్ట్ ఫ్లాప్ వాజ్ దాట్ ఓన్లీ. ఐ వాజ్ సో అన్లక్కీ ఇన్ దాట్. యాక్చువల్లీ నా ప్లాన్ ప్రకారం ఐ వాజ్ సపోజ్ టు గో దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం, తర్వాత డేరా మార్కెట్. ఓకే, అవి రెండు చూసుకొని హోటల్ రిటర్న్ అయిపోదాం అనుకున్నా, బట్ అవ్వలేదు. వెళ్ళింది మాత్రం దుబాయ్ మాల్కి. అగైన్ మళ్ళీ బుర్జ్ ఖలీఫా రెండోసారి చూసా. సీరియస్లీ ఐ ఫెల్ట్ బోరింగ్ బికాజ్ మనం ఒక్కసారి ఏదైనా చూసినప్పుడు ఇంకోసారి మనం అదే చూడాలనుకోము, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు సైట్ సీయింగ్. ద ఓన్లీ బెస్ట్ థింగ్ ఐ వాజ్ ట్రావెలింగ్ అలోన్. సో ఈ సార్ వచ్చి పాకిస్తాన్ నుండి ఎక్కడెక్కడ తక్కువ దొరుకుతుందని చెప్పాడు. సో అక్కడే డ్రాప్ చేశాడు. చూస్తే అక్కడ అన్ని షాప్స్ క్లోజ్ అయ్యాయి బికాజ్ ఈద్ మిలాద్ ఉన్నింది ఆ రోజు అండ్ ఇట్ వాజ్ అ ఫ్రైడే. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు క్లోజ్ ఉన్నింది. సక్సెస్ఫుల్లీ దుబాయ్ లేఓవర్ వేస్టెడ్. ఫ్లైట్ ఆపరేట్ చేసి మార్నింగ్ 6:40 రీచ్ అయ్యాం. వాళ్ళకు బాయ్ చెప్పి చార్మినార్ వెళ్దామని బయటకు వచ్చా. చూస్తే గణేష చతుర్థి వల్ల చార్మినార్ క్లోజ్ అన్నాడు. సో హీ డ్రాప్డ్ మీ అట్ అమీర్పేట్ బజార్. ఫైనల్ గా మై దుబాయ్ లేఓవర్ వాజ్ లైక్